భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారగూడెం పంచాయతీలో బోడదుర్గ ఆంగోతు దనమ్మలు పోటీ చేశారు. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కావడం విశేషం. ప్రాధాన్యత క్రమంలో ఆంగోతు దనమ్మకు 499 ఓట్లు, బోడదుర్గకు 487 ఓట్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి చూపెట్టారు. కానీ బోడదుర్గ ఎన్నికల్లో నెగ్గినట్లుగా ధృవపత్రం ఇచ్చినట్లు ఆంగోతు దనమ్మ ఆరోపించారు. ఈ విషయంపై కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లుగా దనమ్మ కుమారుడు సైదయ్య విలేకరులకు చెప్పారు. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన పత్రాన్ని పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మా పిన్ని అయినటువంటి ఆంగోతు ధనమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. ఈమె సమీప అభ్యర్థి బోడా దుర్గా గారు ఉన్నారు. మాకు వచ్చిన ఓట్లు 499 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ ఫార్మేట్లో. రెండోది ఆమెకి 487 ఓట్లు వచ్చినాయి. కానీ మాకు విజేతగా చెప్పకుండా వాళ్ళు విజేతగా ప్రకటించారు అధికారులు. మరి అలా చేయడం కరెక్ట్ కాదని మేము వెళ్ళి రీకౌంటింగ్ పెట్టమని చెప్పినాం. కానీ మమ్మల్ని అసలు పట్టించుకోకుండా లేదని వెళ్ళిపోమని చెప్పారు. అలా అన్యాయం జరిగింది. రిటర్నింగ్ అధికారులు కూడా పక్షపాతం వహించి మాకు న్యాయం చేయలేదు. ఈరోజు మేము కలెక్టర్ గారిని గెలవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారాగా మాకు న్యాయం జరిగిద్ది అని అనుకున్నాం. మరి వాళ్ళు కూడా మాకు స్పందించారు. మరి ఇవాళ విలేకరులు కూడా మాకు స్పందించి న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఫార్మేట్లో 499 ఓట్లు ఇచ్చిన వాళ్ళే గెలుపని ఇవాళ డిపిఓ గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. అలాగనే మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరివారిగూడెం గ్రామ పంచాయతీ మా అమ్మగారు ఆంగోతు ధనమ్మ, మేము కరివారిగూడెం నివాసులు. మొన్న అంటే డిసెంబర్ నెలలో 17వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మగారిని గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగినది. ఆ రోజు జరిగిన ఎలక్షన్లో మా అమ్మగారికి 499 ఓట్లు రావడం జరిగింది. అలాగే మా ప్రత్యర్థి అయిన బోడా దుర్గకి 487 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా రిటర్నింగ్ అధికారి గారు ఇచ్చిన లెటరు కూడా ఆ విధంగానే మాకు ఉంది. కానీ ఆ సమయంలో రిటర్నింగ్ అధికారి మమ్మల్ని విజేతగా ప్రకటించకుండా మా ప్రత్యర్థి అయిన బోడా దుర్గని విజేతగా ప్రకటించారు. ఏంది ఇదని అడగగా కానీ వారు సరైన సమాధానం చెప్పకుండా రీకౌంటింగ్కి అవకాశం ఏమన్నా కానీ ఏదన్నా పొరపాటు జరిగినా రీకౌంటింగ్కి అవకాశం ఏమన్నా కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆమెను విజేతగా ప్రకటించి మమ్మల్ని చాలా నిరాశకు గురి చేశారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని సీరియస్గా పరిగణించి మాకు న్యాయం చేకూర్చాలని అధికారుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అమ్మగారు ఆంగోతు